హైదరాబాద్ హయత్ నగర్ అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ జాగీర్ పార్టీ 2029లో తెలంగాణ జాగీర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో మరియు అందరికీ అధికారం అదే టీజేపీ నినాదంతో రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాగో తెలంగాణ యాత్రను ప్రారంభించిన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జయరాజ్. ఈ కార్యక్రమానికి టీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాల రాము యాదవ్, ఉపాధ్యక్షులు వి రవికుమార్, ఏ నరేష్ రెడ్డి, వినోద్ ఖన్నా, అశేష పార్టీ అభిమానులు హాజరై తమ ప్రియతమ నాయకుడు పార్టీ అధ్యక్షులు జయరాజ్కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. హయత్ నగర్ నుండి 200 కిలోమీటర్లు యాత్ర సాగింది. యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, చిట్యాల, నకరేకల్, సూర్యాపేట్ తదితర ప్రాంతాలలో ప్రజల చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, రైతుల కష్టసుఖాలను ఎంతో శ్రద్ధతో ఓపికతో అడిగి తెలుసుకోవడం జరిగింది. 2029లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే చిరు వ్యాపారులకు, పేద ప్రజలకు అండగా ఉంటామని, సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగాలని, అంటే అంతిమంగా అందరికీ అధికారం అదే టీజేపీ నినాదమని, ప్రతి ఊరు వాడను సంపద సృష్టి కేంద్రాలుగా మారుస్తామని, తొలిమలి దశ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ జాగీర్ పార్టీ చట్టసభలలో సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాలలో మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు దిబ్బగా మార్చిన బీఆర్ఎస్ పార్టీని మరియు అవకాశవాద మతత్వ పార్టీ బీజేపీని ప్రజలు దరిదాపులకు రాకుండా తరిమివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని విజ్ఞప్తి చేశారు.
వేరే రాజకీయ ఆధికారు తెలంగాణ జాతీయ పార్టీ మన అందరికీ గౌరవనీయులు మన వ్యవస్థానికి ఈ యొక్క తెలంగాణ జాతీయ పార్టీ మన అందరికీ అంటున్నారు. గౌరవనీయులు పెద్దలు జై తెలంగాణ, జై తెలంగాణ. మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబాలకు ఉద్యోగాలు వాళ్ళు మరి మా ఉద్యమకారులు అయితే ఇంకా మరి మా యొక్క ఇస్తానన్న హామీలో ఇస్తానన్న వాటి కోసానికి గత ప్రభుత్వంతో కొట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ రోజున కూడా మా ఉద్యమకారులకు ఏమైనా చేయండి. మరి మీరు ఇచ్చిన వాళ్ళ ఉద్యమకారుల పోయినటువంటి తెలంగాణ జాగీర్ పార్టీ నా తెలంగాణ నేల ప్రజల నుంచి ఓటర్ల నుంచి పుట్టిందే ఈ తెలంగాణ జాగీర్ పార్టీ. తెలంగాణ సాధన కోసం గడిచిన 10 సంవత్సరాల మరి కాలంలో మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబాలకు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మరి మా ఉద్యమకారులు అయితే ఇంకా మరి మా యొక్క ఇస్తానన్న హామీలో ఇస్తానన్న వాటి కోసానికి గత ప్రభుత్వంతో కొట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ రోజులో కూడా మా ఉద్యమకారులకు ఏమైనా చేయండి. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి మళ్లీ ఉద్యమాలు చేపట్టేటువంటి సృష్టితో మా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. అది కాక మరి మనకి ఎవరికైనా చాలా కాలం నుంచి కూడా ఈ 100 సంవత్సరాలు గడిచిపోయి మనకు స్వతంత్రం వచ్చి మరి 10 సంవత్సరాలు గడిచిపోయి మరి మనకు రాష్ట్రం వచ్చి మరి ఎక్కడ వేసిన బొమ్మ అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. మరి అది కాక మరి తెలంగాణ 3 జిల్లాల ప్రజలందరూ కూడా అన్నగారు ప్లాన్ చేస్తున్నారు. అన్నగారికి గట్టిగా సభ్యులతోని జై తెలంగాణ అన్న గట్టి జై తెలంగాణ వందలాది జయరాజుల నాయకత్వం, వందలాది జయరాజుల నాయకత్వం, వందలాది జయరాజుల నాయకత్వం అన్నవారు పేద దృష్ట్యా రైతు కలిగిన వర్గాలు పేదల ప్రజలు నేను ఎప్పుడు కూడా పేదల పక్షాలు ఉంటాను చెప్తాను. అన్న అంటే నేనున్న తమ్ముడు నా ఉన్న దానికి నేను సాయం చేస్తా. రాజకీయ నాయకులైనా తెలంగాణ వ్యక్తిని మనం కదా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు వస్తుంది అని తెలంగాణ జాగీర్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామా. తెలంగాణ జాగీర్ అంటే మన అయ్యే చెప్తున్నాను. మన జాగీర్ పార్టీ పెట్టినట్టు అన్న గౌరవనీయులు అన్న వీరభద్ర గారికి అభినందనలు తెలియజేస్తామనుకుంటున్నారు. రాజో తెలంగాణ యాత్ర 33 జిల్లాలు ముగ్గురు ఈరోజు స్టార్ట్ అయినా హైదరాబాద్ స్టార్ట్ అయ్యి చదువుకోవాలి. అదేవిధంగా ఖమ్మాలు భద్రాచలాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలకు అందులో అభినందనలు మిత్రులారా. అన్న వీరభద్ర గారికి అభినందనలు తెలియజేస్తామని మిత్రులారా.
కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాల్సి కోరుకుంటా ఉన్నాం. మా సార్ గారు 2 నిమిషాలు. కార్యక్రమం బలిగిన వర్గాల ఆశపెట్టి అన్నా అంటేనే ఉండడం వ్యక్తి అన్నా అందుకోసం
గడుస్తున్న స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు దగ్గరైతున్నా కూడా కొంతమంది రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ అధికారాన్ని అందించడమే మా అంతిమ లక్ష్యం అని తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున గర్వంగా ప్రకటిస్తున్నాను. మరి అదిగాక ప్రతి పల్లె ఊరు వాడ సంస్థల సృష్టి కేంద్రం కావాలన్నదే తెలంగాణ జాగీర్ పార్టీ ఖచ్చితంగా రాజకీయ అధికారం అవసరం కాబట్టి మేమందరికీ అవకాశం కల్పిస్తామని తెలుపుట